హలో అండి, గుడ్ ఈవినింగ్. నా పేరు డాక్టర్ జి హర్షవర్ధన్, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అండ్ నియోనటాలజిస్ట్ అట్ హర్ష హాస్పిటల్, కంటేశ్వర్, నిజామాబాద్. ఈరోజు మనం ర్యాబీస్ ఇంకా ర్యాబిన్స్కి ఇచ్చే వ్యాక్సిన్స్ గురించి మాట్లాడుకుందాము. ర్యాబీస్ అంటే ఒక డాగ్ బైట్ వల్ల వచ్చే ఒక వైరల్ ఇన్ఫెక్షన్. ఇది ప్రోగ్రెసివ్ ఎన్సెఫలైటిస్ అనే మెదడు వ్యాధికి దారితీస్తుంది. 30% ఆఫ్ కేసెస్లో పారాలిసిస్ కూడా ఉంటుంది. దీన్ని న్యూరోట్రాపిక్ వైరస్ అంటారు. ఇది ఒక ఆర్ఎన్ఏ వైరస్. అండ్ ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ 20,000 పీపుల్ ఇండియాలో చనిపోతారు ఈ డాగ్ బైట్ వల్ల. అండ్ 99% ఆఫ్ కేసెస్ వచ్చేసి డాగ్ బైట్ వల్లనే అవుతుంది. అండ్ రిమైనింగ్ కేసెస్ వచ్చేసి మిగతా యానిమల్స్ వల్ల కూడా అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏవో తెలుసుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ డాగ్స్, క్యాట్స్, షీప్ అంటారు, గోట్ దానివల్ల కూడా అవుతుంది, క్యాటిల్ వల్ల అవుతుంది, కౌ, బఫెలో ఆర్ డాంకీ వల్ల అవుతుంది, బండికూట్స్ అంటారు, పందికొక్కుల వల్ల అవుతుంది. అండ్ అలాగే నార్మల్గా వచ్చేసి మిగతా యానిమల్స్ లైక్ ర్యాట్ బైట్ అంటారు. ర్యాట్ బైట్ ఉన్నప్పుడు మాత్రం ఈ వ్యాక్సిన్ తీసుకోవద్దు. మిగతా బ్యాట్స్ అంటే గబ్బిలాల వల్ల కూడా ఇది స్ప్రెడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఎలా స్ప్రెడ్ అవుతుందో కూడా తెలుసుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటాక్ట్ స్కిన్లో ఉన్నప్పుడు ఇది వైరస్ అనేది రెప్లికేట్ అవ్వదు, ఓన్లీ ఇంజర్డ్ స్కిన్ ఉన్నప్పుడే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్ బైట్ అయినప్పుడు వైరస్ అనేది మజిల్ లోపలికి వెళ్తుంది. దాని ద్వారా అది బ్లడ్కి రీచ్ అయ్యి సిఎన్ఎస్ ఇన్ఫెక్షన్కి దారితీస్తుంది. సో దానివల్ల మనకి సిఎన్ఎస్ ఇంకా స్పైనల్ కార్డ్ ఇన్ఫెక్షన్స్ అనేటివి స్ప్రెడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని క్లినికల్ ఫీచర్స్ ఎలా ఉంటాయో తెలుసుకుందాము. డాగ్ బైట్ అయిన మనుషుల్లో నార్మల్గా అగ్రెసివ్నెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే యాక్రోఫోబియా అంటారు. యాక్రోఫోబియా అంటే హైట్స్కి భయపడేదాన్ని యాక్రోఫోబియా అంటారు. అండ్ హైడ్రోఫోబియా అంటారు, అంటే వాటర్కి భయపడే వాళ్ళని హైడ్రోఫోబియా అంటారు. సో ఇవి క్లినికల్ ఫీచర్స్. అండ్ ఇంక్యుబేషన్ పీరియడ్ దీన్ని నార్మల్గా ఒకవేళ డాగ్ బైట్ అయినప్పుడు 3 weeks to 3 months టైంలో ఎప్పుడన్నా స్ప్రెడ్ అవుతుంది ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఫస్ట్ ఎయిడ్ అనేది ఎలా చేద్దామో చూసుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇన్స్టెన్స్లో ఒక డాగ్ బైట్ అయింది ఇంటి దగ్గర అంటే దాన్ని కంపల్సరీ అట్లీస్ట్ ఒక 10 to 15 minutes వాటర్ ఇంకా సోప్, రన్నింగ్ వాటర్లో అట్లీస్ట్ ఒక 10 to 15 minutes వాష్ చేయాలి సోప్తో. దాని తర్వాత ఇంట్లో ఏదైనా యాంటీసెప్టిక్ సొల్యూషన్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ పోవిడాన్ ఐడిన్ కానీ లేకపోతే 70% ఆల్కహాల్ సొల్యూషన్ అప్లై చేయాలి. తర్వాత హాస్పిటల్కి రష్ చేయాల్సి వస్తుంది డాక్టర్ పరిశీలించడానికి. డాక్టర్ పరిశీలించిన తర్వాత నార్మల్గా ఒకవేళ టీటీ ఇంజెక్షన్ అవసరమైతే ఇవ్వాల్సి వస్తుంది కంపల్సరీ. ఇది అబౌట్ 2 years పిల్లల్లో కంపల్సరీగా ఇవ్వాలి. అండ్ లెస్ దాన్ 2 years ఉంటే యాంటీబయాటిక్ ప్రొఫైలాక్సిస్ అనేది స్టార్ట్ చేయాల్సి వస్తుంది. అండ్ నార్మల్గా ఒకవేళ ఊండ్ పెద్ద సైజులో ఉంది అంటే సూచరింగ్ అంటాము, కుట్లేయడాన్ని డిలే చేయాల్సి వస్తుంది. ఎందుకంటే వ్యాక్సిన్ ఎఫికసీ అనేది పెరగడానికి ఇది సూచరింగ్ అనేది డిలే చేస్తారు. అండ్ నెక్స్ట్ దీన్ని ట్రీట్మెంట్ వచ్చేసి హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత వ్యాక్సిన్స్ అనేది ఇమ్మీడియట్గా ఇప్పించాల్సి వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం షెడ్యూల్స్ ఎలా ఉంటాయో కూడా తెలుసుకుందాము దీని గురించి. నార్మల్గా WHO వాళ్ళు అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు 2018లో ఈ ప్రోటోకాల్స్ని అప్డేట్ చేశారు. సో కేటగరైజేషన్ ఉంటుంది డాగ్ బైట్ది. అండ్ అలాగే వ్యాక్సిన్ షెడ్యూల్ ఎలా తీసుకుంటామో కూడా తెలుసుకుందాము. ఇది నార్మల్గా మనం చార్ట్ చూస్తున్నాం ఇప్పుడు. ఈ చార్ట్ ప్రకారం WHO ట్రీట్మెంట్ కేటగిరీ అంటారు. దీంట్లో 3 categories ఉంటాయి, కేటగిరీ 1, కేటగిరీ 2 ఇంకా కేటగిరీ 3. సో ఇక్కడ ఎలా అంటే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఎలాంటి బైట్ ఉన్నది అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ కేటగిరీ 1లో టచింగ్ ఇంకా ఫీడింగ్ యానిమల్స్. ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్ టచ్ చేసినప్పుడు లేదా ఫీడింగ్ ఇచ్చినప్పుడు లేదా లిక్ చేసినప్పుడు వ్యాక్సిన్ తీసుకొని అవసరం లేదు. అండ్ సెకండ్ కేటగిరీలో వచ్చేసి నిబ్లింగ్ లేదా మైనర్ స్క్రాచెస్ ఉన్నాయి. అలాగే అబ్రేషన్స్ అంటే గీతలు పడ్డప్పుడు వ్యాక్సిన్ తీసుకోవాలి, దీనికి కంపల్సరీ వ్యాక్సిన్ తీసుకోవాలి. అండ్ థర్డ్ కేటగిరీలో వచ్చేసి సింగిల్ లేదా మల్టిపుల్ వూండ్ సైట్స్ ఉన్నాయి, అంటే మేజర్ ఇంజరీ ఉంది, ఒకవేళ బ్రోకెన్ స్కిన్ ఉంది, ఇంజర్డ్ ఉంది, ఫ్లెష్ అనేది కనిపిస్తుంది, అలాగే స్క్రాచ్ అనేది కంటామినేటెడ్ వూండ్ అలా ఉన్నప్పుడు కంపల్సరీ వ్యాక్సిన్ తీసుకోవాలి. అలాగే RIG ఇంజెక్షన్ అంటాము, ర్యాబీస్ ఇమ్యూనోగ్లోబులిన్ ఇంజెక్షన్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇమ్యూనోడెఫిషియెంట్ పేషెంట్స్ ఉన్నప్పుడు కంపల్సరీ ఈ 2 కేటగిరీలో RIG అనేది కంపల్సరీగా వ్యాక్సిన్తో పాటు తీసుకోవాల్సి వస్తుంది. అలాగే దీని ప్రోటోకాల్ అనేది చూసుకుందాము, మనం ఏ టైంలో షెడ్యూల్లో ఇస్తాము ఇది అనేది. సో WHO ARV PEP షెడ్యూల్ అంటారు. అంటే ARV అంటే యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్, PEP అంటే పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అంటాము. సో ఇది కుక్క కాట్ అయిన తర్వాత ఇచ్చే ఇంజెక్షన్ షెడ్యూల్. ఇంట్రాడర్మల్ షెడ్యూల్ ఉంటుంది, ఇంట్రామస్కులర్ షెడ్యూల్ ఉంటుంది. ఇంట్రాడర్మల్ అంటే అండర్ ద స్కిన్ ఇస్తాము, ఇంట్రామజిల్ అంటే మజిల్కి ఇచ్చే ఇంజెక్షన్ ఇది. సో ఈ వ్యాక్సిన్ సైట్స్ వచ్చేసి లెస్ దాన్ 2 years పిల్లల్లో థైకి ఇస్తారు, అబౌట్ 2 years పిల్లల్లో డెల్టాయిడ్ మజిల్ అంటే భుజానికి ఇస్తారు. దీని డేస్ వచ్చేసి 0 day, 3rd day, 7th day,
అండ్ 30th డే రోజు తీసుకుంటాము. టోటల్గా 4 డోసెస్ ఉంటాయి. ఇది ఐడి ఇంజెక్షన్ 2 సైడ్ డోసెస్ ఉంటాయి, అంటే 2 సైడ్లో ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది. అండ్ ఇంట్రామస్కులర్ డోసేజ్ వచ్చేసి 0, 3, 7, 14 ఈ 4 డేస్లలో 4 డోసెస్ ఇస్తాము. ఇది సింగిల్ డోస్ ఐఎం ఇంజెక్షన్స్ ఉంటాయి. సో ఇవి 2 ప్రోటోకాల్స్ ఫాలో అవుతాము. సో ఏదైనా తీసుకోవచ్చు, వారి ఇష్టం బట్టి నార్మల్ ఇంట్రాడర్మల్ ఆర్ ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్ తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఇంకో 2 కేటగిరీస్ కూడా చూసుకున్నాము. ఫస్ట్ ఏమో ప్రీవియస్లీ వ్యాక్సినేటెడ్ పర్సన్ ఉన్నాడు ఆల్రెడీ, అంటే ఆల్రెడీ వ్యాక్సిన్ తీసుకున్నాడు, బట్ ఆల్మోస్ట్ ఒక 2-3 months లోపల మళ్ళీ ఏదైనా డాగ్ బైట్ కానీ క్యాట్ బైట్ అయినా అప్పుడు ఓన్లీ 2 డోసెస్ తీసుకోవాల్సి వస్తుంది వాళ్ళకి. అది 0 డే ఇంకా 3rd డే రోజు టోటల్ 2 డోసెస్ అవుతాయి. అండ్ అలాగే ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది పబ్లిక్ ఎండమిక్ ఏరియాస్లో ఉంటారు, వేరే వెటర్నరీరియన్స్ కానీ లేకపోతే డాగ్ బైట్ అనేది ఇన్సిడెన్స్ అనేది ఎక్కువ ఉన్న ఏరియాస్లలో వాళ్ళు ముందు జాగ్రత్త కొరకు ఈ వ్యాక్సిన్ తీసుకోవాలనుకున్నప్పుడు మాత్రం ఇది 0 ఇంకా 7th డే రోజు 2 డోసెస్ ఇస్తాము. సో ఇది షెడ్యూల్ అన్నట్టు. మనం నెక్స్ట్ వ్యాక్సిన్స్ అనేది ఏమేమి ఉంటాయో కూడా తెలుసుకున్నాము. నార్మల్గా మార్కెట్లో అవైలబుల్ ఉన్న వ్యాక్సిన్స్ 2 టైప్స్ ఉంటాయండి. ఇంతకుముందు మాట్లాడుకున్నప్పుడు ఒకటి ఇంట్రాడర్మల్, ఇంకోటి ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రాడర్మల్ ఇంజెక్షన్స్ వచ్చేసి వ్యాక్సిన్స్ మనకి ర్యాబీపూర్ అని వస్తుంది, అభయరాబ్ అని వస్తుంది. అలాగే ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్స్లో మనకు ర్యాబీ వ్యాక్స్ అనేది ఉంటుంది. సో ఇది ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నాము. ఇది సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు తయారు చేసిన వ్యాక్సిన్. ఇది 0.5 ml సింగిల్ డోస్ ఉంటుంది. ఇది సెల్ కల్చర్ వ్యాక్సిన్. ఇది నార్మల్గా 4 డోసెస్ తీసుకోవాల్సి వస్తుంది ఇంతకుముందు చెప్పిన షెడ్యూల్ ప్రకారం. సో వ్యాక్సిన్ ఎఫికసీ వచ్చేసి ఆల్మోస్ట్ 20 years వరకు ఉంటుంది ఒక సింగిల్ ప్రొఫైలాక్సిస్ తీసుకున్నప్పుడు. ఇది అలాంగ్ విత్ బూస్టర్ డోసెస్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ దీని ప్రొటెక్షన్ రేట్స్ కూడా బాగా ఉంటాయి, సీరో కన్వర్షన్ రేట్ ఎక్కువగా ఉంటుంది. అండ్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ అనేది నార్మల్గా ఎప్పుడన్నా వ్యాక్సిన్ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు పెయిన్ ఉండడము, రెడ్నెస్ ఉండడం కానీ, లేదంటే స్వెల్లింగ్ అవ్వడము, లైట్గా ఫీవర్, హెడేక్ ఉండడం ఇది కామన్. సో ఇవి వరీ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. అండ్ కాంట్రాఇండికేషన్స్ అంటాము. దీనికి కాంట్రాఇండికేషన్స్ అనేది ఏమీ ఉండదు, ఎవరైనా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. నార్మల్గా ప్రెగ్నెంట్ లేడీస్కి ఇది కాంట్రాఇండికేటెడ్ కాదు. సో ప్రెగ్నెంట్ లేడీస్ తీసుకోవచ్చు. అండ్ లాక్టేషన్లో ఉన్న వాళ్ళు, ఫీడింగ్ మదర్స్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. అలాగే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఉన్న వాళ్ళు కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. అండ్ దీని బదులు నార్మల్గా మనం ఆర్ఐజీ గురించి మాట్లాడుకున్నాం ఇంతకుముందు. ర్యాబీస్ ఇమ్యూనోగ్లోబులిన్ అనేది అంటే కేటగిరీ 3rd ఉన్న ఇంజురీ సైట్స్కి కంపల్సరీ ఇవ్వాల్సి వస్తుంది. అది ఏంటంటే మనం వ్యాక్సిన్తో పాటు వూండ్ సైడ్ దగ్గర మనం ఇన్ఫిల్ట్రేట్ చేస్తాము ఇంజెక్షన్ని. దాని ద్వారా వ్యాక్సిన్ అనేది మంచి ఎఫికసీ ఉంటుంది. ఒకవేళ అది అవైలబుల్ లేదంటే ర్యాబీస్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ అని కూడా ఉంటాయి. సో ర్యాబీస్ ఇమ్యూనోగ్లోబులిన్ అవైలబుల్ లేనప్పుడు ఈ ఇంజెక్షన్స్ కూడా తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ వచ్చేసి ర్యాబీ షీల్డ్ అని మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. సో ఇది ఈరోజు మనం మాట్లాడుకున్న ఇంపార్టెంట్ టాపిక్స్. ఎవ్రీ ఇయర్ September 28th రోజు ర్యాబీస్ డే అని జరుపుకుంటాము, వరల్డ్ ర్యాబీస్ డే అని. అంటే కుక్కగాడు ద్వారా వచ్చే ప్రాబ్లమ్స్ని మనం మాట్లాడుకొని దాని గురించి అవేర్నెస్ పెంపొందించుకోవడానికి ఇది యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.